రాజకీయ నాయకులందరికీ కూడా నమస్కారము. నేను అందరూ గవర్నమెంట్ అంత ఆలోచిస్తుంది, అంత చేస్తుంది, అంత చెప్తుంది. 60 ఏళ్ళు 65 ఏళ్ళకు ఏ రక్షణ లేదా, ఏ మంచితనం లేదా, ఏది కూడా వాళ్ళ గురించి ఆలోచించే మానవుడు ఇంతవరకు కనపడలే. పిఎం కానీ, సీఎం కానీ, కార్పొరేటర్ కానీ, వార్డు మెంబర్ కానీ ఇంతవరకు వాళ్ళ గురించి ఆలోచన దాతలు నేను చూడలే. ఈ ఇండ్లు వస్తాయి, ఆ ఇండ్లు వస్తాయి, ఈ పింఛన్ ఇస్తాను, ఆ పింఛన్ ఇస్తాను, డబల్ బెడ్రూమ్లు వస్తాయి, ఎకరాలు వస్తాయి, తూకాలు వస్తాయి అన్నీ చెప్తాను. కానీ 60 ఏళ్ళలోనో కొడుకులు రోడ్డు మీద పడేసిన వాళ్ళని ఎవరన్నా గుర్తు చేస్తారా? చేయరు. ఎందుకంటే కన్న తల్లి కని పెంచి 9 నెలల పిల్లగాన్ని చేసినాక వాళ్ళని పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపించి వాళ్ళతోని నానా కష్టాలు పడి ఒక 10వ తరగతి దాకా చదివించిన తల్లులు ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఒదుగుతాండ్రో నాకు తెలియదు. కానీ కన్న తల్లిదండ్రుల గురించి తెలియకుండా భార్యలు రాగానే తల్లి ఎందుకు, తల్లి నిలగొట్టాలి, గుళ్ళ పొంటి ఇడిచిపెట్టి రావాలి, అక్కడ ఇడిచిపెట్టి రావాలి, ఇక్కడ ఇడిచిపెట్టి రావాలి, ఆమె మర్చిపోవాలని ఇడిచిపెట్టి నా కొడుకులను ఏం చేయాలి?